రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. జూలై మొదటి వారంలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని ఇప్పటికే ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. ప్రస్తుతం నెమ్మదిగా రుతుపవనాలు కొనసాగుతున్నాయి. వచ్చే వారంలో రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ నెలలో 25% లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి సిటీలో అత్యధికంగా టోలీచౌకీలో 2.4 సెంటీమీటర్లు, బంజారాహిల్స్, BHEL, లింగంపల్లిలో 2.2, మాదాపూర్, మెహదీపట్నంలో 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేటలో 5.7 సెంటీమీటర్లు, సంగారెడ్డి 5.2, మెదక్లో 4.2, జనగాం, యాదాద్రి, భువనగిరిలో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. జూలై మొదటి వారంలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని ఇప్పటికే ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. ప్రస్తుతం నెమ్మదిగా రుతుపవనాలు కొనసాగుతున్నాయి. వచ్చే వారంలో రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ నెలలో 25% లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి సిటీలో అత్యధికంగా టోలీచౌకీలో 2.4 సెంటీమీటర్లు, బంజారాహిల్స్, BHEL, లింగంపల్లిలో 2.2, మాదాపూర్, మెహదీపట్నంలో 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేటలో 5.7 సెంటీమీటర్లు, సంగారెడ్డిలో 5.2, మెదక్లో 4.2, జనగాం, యాదాద్రి, భువనగిరిలో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. అది ఉంటే నాకు కూడా కొన్ని అమౌంట్ పడుతుంది అనుకో. ఒకవేళ దొరికితే నాకు ఫోన్ చేసి అమౌంట్ కన్నా కొడుతుంది, నాకు కూడా పడుతుంది. పోయినావా